Welcome to 9 PM Prime Time Bulletin. తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి. 900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం 1500 కోట్లు అడిగినట్లు తెలిపారు. ఇప్పటికీ 600 కోట్లు రిలీజ్ చేశామని, మరో 600 కోట్లు 3 రోజుల్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మిగతా 300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి త్వరలో ఓ కమిటీ వేస్తామని, ఎలాంటి సంస్కరణలు చేయాలో కమిటీలోని అధికారులతో పాటు కళాశాల యాజమాన్య ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈ రోజు కళాశాల యాజమాన్యాలు, ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ, అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని, ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా, వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ, వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ టెండర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అక్టోబర్ 11న బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ రూపొందించేందుకు ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. అయితే టెండర్లు దాఖలు కాకపోవడంతో రద్దు చేశారా లేక వివాదాల నేపథ్యంలో రద్దు చేశారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, హరికిషన్ బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ టెండర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అక్టోబర్ 11వ తేదీన బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ రూపొందించేందుకు ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు ఊహించని విధంగా, అంటే పెద్ద ఎత్తున డిపిఆర్ డీటెయిల్స్ రిపోర్ట్ సంబంధించినటువంటి టెండర్లను ఆహ్వానించింది. అయితే పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టుకు సంబంధించి కంపెనీలు ముందుకు వస్తాయని చెప్పి భావించింది. కానీ నిర్ణీత గడువు సమయం ముగిసిపోవడంతో ఎవరు కూడా టెండర్లు దాఖలు చేయకపోవడంతో ప్రస్తుతం దాన్ని క్యాన్సిల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరోవైపు పెద్ద ఎత్తున ఒక వైరల్ గా మారింది వార్త. కంపెనీ ప్రాజెక్టే రైట్ హరికిషన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసింది ఎవరో ఆలోచించి ప్రజలు ఓటేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పనులతోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని
సీఎం రేవంత్ విమర్శించారు. ప్రైవేటు కాలేజీల బంద్ వెనుక ఎవరున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో లేమని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు రేవంత్. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలనో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి. నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది, ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్, ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు, ప్రభుత్వ భూములు 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు, టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉండరా లేరా, చదువు చెప్పేటోళ్ళు ఉన్నారా లేరా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు? ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? ఈ తమాషాలని పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఈడున్న వాళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు తప్పులకు పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది, ఒప్పందం ఏంది? నేను ఇంతే సూటిగా అడుగుతున్నా. ఎప్పటిలోగా చేస్తారో పోని చెప్పమను కిషన్ రెడ్డి గారిని. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతి నెల 500 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని సీఎం రేవంత్ మాట ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే టోకెన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాలపై ఉన్న కోపంతో విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకోవడం సరికాదన్నారు బండి సంజయ్. చట్టం పేరుతో బెదిరింపులకు దిగితే పాలన కొనసాగదనే విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ కి సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. గత 10 ఏళ్లలో సినీ కళాకారులకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మళ్లీ ఇప్పుడు అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం క్లబ్ కానీ లేకపోతే పరిసర ప్రాంతాలు ఏ అభివృద్ధి జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగింది. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి కావాల్సినటువంటి నివారణ చర్యలు చేపట్టింది. ఇవాళ మనం చూసాం 10 సంవత్సరాలు. నేను ప్రత్యేకంగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేక వాస్తవ పరిస్థితులు చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాలు సినీ పరిశ్రమకు సంబంధించి మనకి ఎటువంటి అవార్డు లేవు. గతంలో ఉండేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్లో బీఆర్ఎస్ చేసిన సహాయం మేరకు కేసీఆర్ కి గురుదక్షిణ కింద బీజేపీ అభ్యర్థిని బలిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో 10,000 ఓట్లు కూడా బీజేపీకి రావని పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. 11వ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది. ఈ సందర్భంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా? లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు. ఈ జూబ్లీహిల్స్ అందులో అంతర్భాగము. మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని అంశం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్లకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా పలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసిన ఓటు ఇటే, ఓటు ఇటేసిన అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు. పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు. గతంలో ఏ సీఎం చేయని అప్పులను కేసీఆర్ చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరే ప్రజలకు చాలా బాకీ పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేశామన్నారు. ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని, మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఈ 65,000 కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ 90 పైసల వడ్డీ చూసి నెలకు 650 కోట్లు కడతా ఉంది. అంటే ఇయర్లీ ఒక 7,000 కోట్ల రూపాయల దాకా వడ్డీ కడతా ఉంది. మరి మీ 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్లపై 8 లక్షల కోట్లు అయింది కదా అప్పు. అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా మంత్రులు మాట్లాడారు, మేము కూడా మాట్లాడడం, ఛాలెంజ్ విసినాడు. అంటే మరి 75,000 కోట్ల రూపాయల వడ్డీ ఈఎంఎస్ కంతులు కడుతూ 2 సంవత్సరాలు 150,000 కోట్లు కడుతూ కూడా మేము ఇవన్నీ చేసినాం. మా బాకీ కార్డు మీ ఫోన్ కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు 2 సంవత్సరాలదే కదా, మాకు ఇంకా 3 సంవత్సరాలు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఏపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలపై సీఎం రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అతిపెద్ద పాపమన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ లాంటి ఎన్నో కేసుల్లో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం భవిష్యత్పై ఫికర్ లేదని, రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు అరవింద్. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ డ్రగ్స్ తప్ప మరేం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలే వీళ్ళు. ముస్లింల వాటి కోసం ఒక టోపీ పెడతాడు, వాడు అదేంది బొందలు కట్టిస్తాడు. అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో పోయి చెప్పంటే, చచ్చిపోయిన బొందలు కట్టిస్తాడు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు కదా, ఎందుకు వేయలేదురా పోయి మరి? ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు, ఫీ రీఎంబర్స్మెంట్ లేకపోతే ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేస్తాయక. ఆల్రెడీ బంద్ ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ వాళ్ళు ఏదో ఆ కాలేజీలు కూడా ఈ మధ్య తీర్థం చేస్తున్నారు. అన్ని కాలేజీలు ఇక బందీగా, విద్యా వ్యవస్థ కూడా బందే. వ్యవసాయం, విద్య అని బంద్ చేసుకుని ఏం చేద్దాం? సోమాలియా చేస్తారు ఏంది తెలంగాణని? 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్కు. మళ్ళీ 2 ఏళ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ 2 ఏళ్ల పాలనలో చేసిందంతా విధ్వంసమేనని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. బ్లాక్మెయిల్ చేసి జూబ్లీహిల్స్ లో ఓట్లు వేయించుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారన్నారు. ఓటమి భయంతో వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2,08,000 కోట్లు చేసినావు 2 ఏళ్లలో. మేము 10 సంవత్సరాల్లో 2,80,000 బీఆర్ఎస్ అప్పని నేను చెప్పట్లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగితే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది కదా ఈ రోజు జరుగుతున్నది. సో ఫైనల్ గా నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్ మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనండి. పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. ఇలా 6 గ్యారంటీలు రాష్ట్రంలో కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములున్నాయి బై స్టేట్లో. దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతోనే మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ఇంట్లోనూ సోదాలు కొనసాగాయి. కుకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేస్తున్న నేపథ్యంలో రవీందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ రవీందర్ పోలీసులను నిలదీశారు. బ్యాగులు తీసుకొని లోపల పోయి చూడాలి, ఎక్కడ పెట్టిన బ్యాగులు మీరు సమస్య లేదు. పక్క జరిగిన మాట్లాడతాం. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం, ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోపలికి వెళ్ళి ఎవరు లేని సమయంలో తాళం తీసి ఇవాళ మా ఇంట్లోకి నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుంది నేను చెక్ చేసుకోవాలి కదా. వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసిరు, మమ్మల్ని అలౌ చేస్తలేదు. లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాలు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలుపెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి, కానీ హైదరాబాద్ మొత్తం
చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఓదార్చారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిచివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెళ్ల రోడ్డు నేషనల్ హైవే 163, ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రమైంది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసింది. ప్రత్యేకించి రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాం. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాదు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రైతుని ఆదుకునేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మోందా తుఫాన్లో నష్టపోయిన రైతులను ఆదుకున్నామని తెలియజేశారు. మేం వచ్చాక పంటల బీమా చెల్లించి రైతులకు అండగా నిలిచామన్నారు. తరచుగా వచ్చే తుఫాన్ల వల్లే రైతులు నష్టపోతున్నారని చంద్రబాబు విచారాన్ని వ్యక్తం చేశారు. దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈ రోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్నా, ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత. ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. మైన్ ఇరిగేషన్. ప్రకాశం జిల్లా డోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. మోందా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ ప్రాంతాన్ని ప్రాజెక్టు అధికారులతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. అనంతరం వరద నీటిలో మునిగిన సొరంగాల నుంచి మోటార్స్ ద్వారా నీటిని బయటకు పంపుతున్న ప్రాంతాన్ని పర్యవేక్షించి అధికారులకు మంత్రి పలు సూచనలు కూడా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుని 2026 వరకు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేశాయని మంత్రి నిమ్మల అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ శ్రీశైలం కొడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ పేలింది. సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భారీ శబ్దాలతో పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.
ఈ ప్రమాదంలో ఓ కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా కార్మికులు భయంతో పరుగులు తీశారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ కి చెందిన R4 ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ దగ్ధమైంది. పై భాగంలో ఉన్నటువంటి పింగాణితో తయారైన LA బ్లాస్ట్ కావడంతో కాంట్రాక్టు కార్మికుడు కిరణ్ తలకి తీవ్రమైన గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ఇతర కార్మికులు వెంటనే అలర్ట్ అయి గాయపడిన కిరణ్ ను హుటాహుటిన జెన్కో వైద్యశాలకు తరలించారు. వైద్యులు అతనికి ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రాణాపాయం నుంచి కిరణ్ బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఐ బ్లాక్ దగ్గర సునకాన్ని వేటాడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేదిక్ యూనివర్సిటీ, మంగళం, ఎస్వీయూ ప్రాంతాల్లో తరచుగా చిరుతలు సంచరిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి చిరుత సంచారం కలకలం రేపడంతో విద్యార్థులు, క్వార్టర్స్లోని ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత జాడ కోసం గాలిస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత హాస్టల్ నుంచి విద్యార్థులు ఎవరూ కూడా బయటకు రావద్దంటూ హెచ్చరించారు. వందే మాతర గీతం ఒక స్వప్నం, సంకల్పం, స్ఫూర్తి మంత్రమని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వందే మాతరం స్మారకోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. వందే మాతరం 150 ఏళ్ల సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం కాయిన్తో పాటు స్టాంపుని ముద్రించింది. వందే మాతరం మూల భావం భారత్ మా భారతి అని ప్రధాని మోడీ అన్నారు. భారత్ సంకల్పం ప్రతి వ్యక్తిని నిలదొక్కునే ప్రేరణగా నిలిచిందన్నారు ప్రధాని. काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है। वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत मां भारती, भारत की शाश्वत संकल्पना, वो संकल्पना जिसने मानवता के प्रथम प्रहर से खुद को गढ़ना शुरू कर दिया, जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा, अलग अलग दौर में अलग अलग राष्ट्रों का निर्माण, अलग अलग ताकतों का उदय, नई नई सभ्यताओं का विकास। హర్యానాలో ఏర్పడిన బీజేపీ సర్కారు ఓట్ చోరీతో వచ్చినటువంటి ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకే బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. మహారాష్ట్రలోని ధారవిలో లక్షల కోట్ల విలువైన భూములు అంబానీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తక్కువ ఖర్చుతో డేటా ఇస్తున్నామంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఫేస్బుక్, ఇన్స్టా రీల్స్ యువతకు ఉపాధి కల్పించలేవని అన్నారు రాహుల్. %% गारंटी देके कह रहा हूं कि हरियाणा की सरकार चोरी की सरकार है। हरियाणा का चीफ मिनिस्टर, हरियाणा की सरकार दोनों चोरी की सरकार है। अब सवाल उठता है ये चोरी क्यों करते हैं? ये चोरी अदानी ఢిల్లీలో క్రియేటివ్ ఎకనామీ ఫోరం 3వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ లో ఎకనామీ ఫోరం నిర్వహిస్తున్నారు. ఈ ఫోరంలో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన సృజనాత్మక రంగ నిపుణులు, కళాకారులు, రచయితలు, దర్శకులు, బిజినెస్ లీడర్స్ పాల్గొన్నారు. క్రియేటివ్ ఎకనామీ బలోపేతం లక్ష్యంగా నిర్వహిస్తున్న 3వ ఎడిషన్ కి బిల్డింగ్ క్రియేటివ్ భారత్ ను థీమ్ గా ఎంచుకున్నారు. సృజనాత్మకతకు పెంపు లక్ష్యంగా క్రియేటివ్ ఎకనామీ ఫోరం ఏర్పాటైందని, పాలసీ, బిజినెస్, క్రియేటివిటీ అనేవి CEF పిల్లర్లు అని ఫౌండర్ సుప్రియ సూరి అన్నారు.